స్వప్న రా మా బాల్కనీ చూద్దుగాని రా. వావ్, ఎంత బాగుందంటే వ్యూ అసలు చూసావా? చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా నేను నిన్ను రమ్మని ఎందుకు అడిగానో చెప్పనా? ఎందుకు చెప్పండి? నేను అడిగాక మరి ఒప్పుకోవాలి, కాదనకూడదు. ఏంటది? ఇప్పుడు నువ్వు చాలా బిజీ అని నాకు తెలుసు. ఆల్రెడీ 3 ఛానల్స్, నీ పనులు, నీ ఇల్లు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఏం కాదు. కానీ ఒకటి అడగాలనుకుంటున్నాను స్వప్న. నువ్వు ఏదో ఫిట్టింగ్ అన్నట్టు నాకు అనిపిస్తోందో. అడిగాక మళ్ళీ కాదంటావేమో అని కొంచెం లేదు, అంటే ఒకటి కాదన్నా కూడా నేనేం అనుకోను, ఎందుకంటే నీ పని తెలుసు కదా నాకు. కానీ మీకోసం ఎప్పుడు నేను ఏది కాదని లేదు ఎప్పుడు నాకు తెలిసి, నాకు గుర్తుంది. సో చెప్పండి వాట్. సో నాకేంటంటే చాలా నేను 24 hours నీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. రామోయిజం కానీ వేరే ఛానల్స్ కానీ చాలా అలవాటు. నేను ఏ పనిలో ఉన్నా పెట్టేస్తాను, ఇల్లంతా అదే వినిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వింటూ ఉంటాను. ఒక్కోసారి రిపీటెడ్గా వింటాను రామువి నీవి అయితే. సో నాకేంటంటే నీతో ఒక షో చేయాలని ఉంది. నాతో షోనా? అవును. అంటే ఎలాగా? మీరు ఎలా అంటే నేను నీతో ఇద్దరం మనం కూర్చుని మాట్లాడుకోవడం. నువ్వు నన్ను అడగచ్చు, నేను నిన్ను అడగచ్చు. ఓకే. ఇలా సడన్గా అంటే ప్రిపేర్డ్గా నిన్ను పిలిచి అడగడం కన్నా నువ్వు వచ్చినప్పుడు అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. చాలా యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ ఐడియా, చాలా నచ్చింది. అంటే నా కోసం నేను అడిగానని ఒప్పుకుంటున్నావా, లేకపోతే నా మీద నీకు ఎలా నమ్మకం? మన ఇద్దరం ఎలాగో కెమెరా లేకుండా ఎంతోసేపు మాట్లాడుకుంటాం, అదే కెమెరా ఆన్ చేసి మాట్లాడుకోవడం. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే స్వప్న, నేను చదువుకోలేదు, అంతగా చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్ మీద కూడా హోల్డ్ ఉండదు. మీరు ఇంగ్లీష్ ఒకసారి చీరల షాప్ ఆయనతో మాట్లాడడం నేను విన్నావు. అదేదో ఎక్సలెంట్గా ఉంటుంది, అంటే అదేదో చాలా క్యూట్గా ఉంటుంది. నీకు అత్త కాబట్టి అన్నీ బాగానే ఉంటాయి, కానీ డెఫినెట్గా ఆడియన్స్కి అయితే బోర్ వస్తుంది. బట్ ఎనీవే చేయాలని అయితే ఉంది, నాకు చేయాలని అడిగాను, నువ్వు ఒప్పేసుకున్నావు, చాలా థ్యాంక్స్. ఎస్, ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. పేరు రాము ఏమన్నాడంటే విజయిజం అని ఒకటి చేస్తే బాగుంటుంది, నువ్వు చెయ్యి అన్నాడు. విజయిజం, బ్యూటిఫుల్ నేమ్. పేరెత్తనే పెట్టాడు. ఎందుకంటే రాము గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఎవరి ఇజం వాళ్ళకు ఉండాలి, అదే జీవితం అన్నారు. అవునవును, కరెక్ట్. మళ్ళీ నన్ను తిడుతుంటారు పక్కన, మీకు తెలుసు కదా. తెలుసు. నువ్వు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా నా నుంచి ఏమి నేర్చుకోలేదు, మళ్ళీ స్వప్నిజం కరెక్ట్ అంటారు. అలా విజయిజం అంటే ఇప్పుడు రాము చెప్పింది ఏంటి, ఇప్పుడు ఎవరిజం వాళ్ళకు ఉండాలి అని. అవును. నాకు అర్థమైంది. నేను యాక్చువల్గా ఇప్పుడు స్వప్న లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నాతో షో చేస్తావని అడగకూడదు, తెలుసు. కానీ ఎలా అంటే ఇప్పుడు నేను అది ఎందుకు అడిగాను చెప్పనా, అది కూడా మీ రామోయిజం వల్లనే. రామువి నీవి షోస్ చూసి మీరు ఏం నేర్పించారు ఆడియన్స్కి, ఏదైనా చేసేయండి, ఏం జరిగితే అది జరుగుతుంది, అంతే. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏం జరిగినా దాని కాన్సిక్వెన్సెస్ ఏమున్నా ఫేస్ చేయండి, అందులో హ్యాపీనెస్ ఎత్తుక్కోండి. మీరు చెప్పిన దానికి అర్థం అదే కదా. 100%. సో అది నేను మీ ఫ్యాన్గా, స్వప్న ఫ్యాన్, రాము ఫ్యాన్, అంతే. ఆ ఫ్యాన్గా అది అడిగేసాను వాళ్ళు. సూపర్ ఐడియా. నన్ను అడిగితే థ్యాంక్ యూ, ఎందుకంటే నేను మీతో మాట్లాడిన గంటలు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నేను మీతో మాట్లాడిన గంటల్లో ఒక విషయం అర్థమైంది. ఓకే. ఏంటంటే మీకు చాలా లైఫ్ విజ్డమ్ ఉంది. రెండోది అంటే బాగా నొప్పెట్టేంత పాజిటివిటీ ఉంది. ఓకే. ఎందుకు నొప్పెడుతుందంటే అంటే అది కూడా మీ దగ్గర నేర్చుకుందేనమ్మా, నా ఒరిజినల్ కాదు స్వప్న, రామోయిజం చూసి నేర్చుకుంది పాజిటివిటీ కూడా. విపరీతమైన పాజిటివిటీ, అది ప్రపంచానికి చేరడం కూడా బాగుంటుంది. ఐ వాంట్ టు నో మోర్ యాక్చువల్లీ, మీరు ఏమనుకుంటారు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి అని. సో ఈ ఆపర్చునిటీ చాలా బాగుంటుందని, నాకు కూడా చాలా బాగుంటుంది టు ఇంటరాక్ట్. మిమ్మల్ని ఎప్పుడు చూసినా హ్యాపీ అయిపోతాం ముందు. సో ఇలా చూడడం ఇంకా హ్యాపీ. మనం కలుసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు చాలా బిజీగా ఉంటావు అని తెలుసు. నువ్వు ఆ పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్తో మాట్లాడి రామోయిజం చేసిన అమ్మాయిని పట్టుకొచ్చి నాతో షో చేయమని అడగడానికి ఎంత ధైర్యం ఉండాలి. సో ఆ ధైర్యం నేర్పించింది కూడా మీరే. ధైర్యం ఒకటి, ధైర్యం కాకుండా ముందు ఏంటంటే హక్కు ఉంది మీకు. హక్కు ఉంది, ఎలా చెప్పనా, ఫ్యాన్గా హక్కు ఉంది. అబ్బో తమ్మో, నేను పడిపోతున్నాను ఇక్కడ, అంతే. సరే, ఫ్యాన్గా తీసుకున్నాను ఆ హక్కు. నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు స్వప్నని ఎలా అడుగుతాను, నేను అంత ఇంటెలెక్చువల్స్ తోటి మాట్లాడే అమ్మాయి, అంత బిజీ అమ్మాయి, 20 years జర్నలిస్ట్, టాప్ జర్నలిస్ట్ ఇన్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ అమ్మాయి. కానీ నేను ఏం ఆన్సర్ ఇచ్చుకున్నానంటే, నేను పెద్ద ఫ్యాన్ని కాబట్టి ఒక ఫ్యాన్గా నాకు ఆ అవకాశం తీసుకోవచ్చు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఆనర్డ్. సో ఏమేమి మాట్లాడుకుందాం ఇందులో అంటే, ఏదొస్తే ఆ రోజు ఏం మాట్లాడుకుందాం అంటే,
చాలామందికి ఇప్పుడు నేను ఒకటి అడుగుతానమ్మా, నేను ఒకటి అడుగుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది ఇప్పుడే అడిగేస్తా. అడగండి. నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకో, సపోజ్ ఒక రేప్ కేసు కానీ, లేకపోతే నిన్న సురేఖ గారిది కానీ, కొండా సురేఖ గారిది కానీ, ఎవరినో క్వశ్చన్ చేసి వాళ్ళ మీద మాట్లాడేంత సీన్ నాకు లేదు. కానీ మీరు ఒక జర్నలిస్ట్గా తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కదా. అవును. కానీ ఎప్పుడు సొల్యూషన్ వచ్చే వరకు ఎప్పుడూ ఉండదు మీది, సగంలో ఎక్కడో ఆగిపోతుంది. ఉట్టి రామోయిజంలో మాత్రం సొల్యూషన్స్ నువ్వు రాము సొల్యూషన్స్ చూపిస్తారు డెఫినెట్గా. కరెక్ట్. అందుకనే మేము ఫ్యాన్స్ అయ్యాం. వేరే నువ్వు ఎన్నో షోస్ చేస్తావు కానీ ఎక్కడో సడన్గా ఆగిపోతుంది. అదేంటి స్వప్న, నాకు అది అర్థం కాదు. అది బహుశా నేను అనుకోవడం అంటే సొల్యూషన్ వెతకాలనే ఉద్దేశంతో కాకుండా ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం కూడా అట్ లెంగ్త్ అది పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. ఆ ప్రాబ్లమ్ని ఎక్కువ డిస్కస్ చేసి మగ్గి ఎక్కడో ఒక రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వ్యక్తి ఒక ఆయన జీవితాన్ని చదివేసి ఇన్స్టెంట్గా ఆయన ఆఫర్ చేస్తారు కాబట్టి చక్కగా అలా సొల్యూషన్ వచ్చి పడుతుంది. మరి కొంతమంది ఈ కమిటీసు ఇవన్నీ ఉంటాయి ఆర్గనైజేషన్స్, కానీ ప్రాక్టికల్ సొల్యూషన్ అన్ని కోణాల నుంచి అప్లై చేసేది రాము గారు. కరెక్ట్. మనకి మామూలుగానే నేచర్లో రెండు చెప్తారు, అమ్మ నాన్న, స్త్రీ పురుష తత్వాలు చెప్పినప్పుడు పురుషుడు వెంటనే సొల్యూషన్ ఇస్తారట. స్త్రీ ఏం చేస్తుంది, అయ్యో నొప్పి పెడుతుందా అమ్మ, తలనొప్పి అన్నారనుకోండి, ముందు వెంటనే వచ్చి అమృతాంజం బాటిల్ ఇస్తే ఎవరికి అది అప్పీల్ అవ్వదు. బట్ వెరాజ్ అయ్యో నొప్పి పెట్టిందా, ఎందుకు వచ్చిందో నొప్పి, తిన్నది అరగలేదేమో, ఇంకేదో అవ్వలేదేమో, లేకపోతే ఎవరో దిష్టి పెట్టారేమో, ఇలా ఒకసారి తర్వాత అమ్మతనం చూపించిన తర్వాత ఒక్కసారి ఒక నాన్నతనంతో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఒక వ్యక్తి ఎవరైనా లేకపోతే ఇంకెవరైనా వచ్చి సొల్యూషన్ ఇస్తే అప్పుడు దాన్ని టైం ఉంటుంది, టైం ల్యాబ్స్. ఇప్పుడు మనకి పూర్వకాలంలో మీరు చిన్న క్వశ్చన్ అడిగారు, పెద్ద ఆన్సర్ చెప్పారు. నాకు ఆన్సర్ కావాలి, నాకు చాలా పెద్ద ఆన్సర్ కావాలి, వివరంగా కావాలి. ఒక గ్రీవింగ్ పీరియడ్ పెడతారు ఒక మనిషి మరణించిన తర్వాత కూడా. ఏముంది, మరణం తెలుసు కదా, అందరం చచ్చిపోతామని అనుకోవడం ఒక పద్ధతి. అది ఇన్స్టెంట్గా గ్రీఫ్ లేకుండా చేసుకోవచ్చు, అది కూడా ఒక చాయిస్, వే ఆఫ్ బీయింగ్. కానీ ఒక 13 రోజులో 12 రోజులో మనం ఎందుకు పెడతాం? ఆ 10 రోజుల గ్రీవింగ్ పీరియడ్ తర్వాత అందులోంచి అఫీషియల్గా బయటకు వస్తున్నట్టు మనం కూడా ఆ మొత్తం అంతా క్లెన్స్ చేసుకోవడంతో పాటు అది మనం చాటి చెప్పుకుంటున్నాం, ఏమని, ఇంకా ఇది ఇలా అయింది, నేను ఇలా బయటకు వస్తాను ఇందులోంచి అని. సో అలాగా ప్రతి ప్రాబ్లంకి ఒక నాంచే ఇది ఉంటుంది. కొన్నిటికి తొందరగా వస్తుంది, కొన్నిటికి ఇంకొంచెం లేట్గా వస్తుంది, కొన్నిటికి జీవితకాలం పాటు రాదు. ఇది నా ఫీలింగ్. అది నువ్వు చెప్పింది నాకు చాలా అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే స్వప్న, నేను నిన్ను గమనించింది యాజ్ అ జర్నలిస్ట్, నువ్వు చెప్పినవన్నీ నాకు అర్థమైంది. నువ్వు మామూలుగా బయట నీ గురించి వినడం కానీ చెప్పుకోవడం కానీ యాజ్ ఎ పర్సన్గా కూడా ఎవరైనా కష్టంలో ఉంటే మ్యాక్సిమం వాళ్ళకి చేయడానికి నువ్వు ట్రై చేస్తావు. అది డబ్బులుగా అవ్వచ్చు, మారల్ సపోర్ట్ అవ్వచ్చు, లేదా వాళ్ళు కష్టంలో ఉన్నారని నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అందరి గురించి ఆలోచిస్తావు. అవి కూడా నాకు చాలా బాగా తెలుసు నీ గురించి. అది మీ ముందే బయటపడుతుంది ఆ కోణం, అంతే. లేదు, నాకు బయట కూడా వింటాం కదా. స్వప్న గారు వచ్చి చాలా మారల్ సపోర్ట్ ఇచ్చారండి అని నాకు చెప్పారు చాలామంది. ఏంటంటే ఇప్పుడు నీకున్న బిజీలో స్వప్న షో అయిపోగానే ఇంకో షో ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, పర్సనల్ పనులు. అప్పుడు అందరూ ఏం చేస్తారంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అటు ఇటు చూడరు సాధారణంగా. కానీ నువ్వేంటంటే అక్కడ కష్టంలో ఉంటే డెఫినెట్గా ఆగుతావు, చూస్తావు, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తావు. అది నేను చాలా గమనించాను, విన్నాను. అంటే ఎవరో అడ్రస్ లేని వాళ్ళు కూడా, పక్క నుంచి వెళ్ళే వాళ్ళు కూడా, వాళ్ళు నాకు సంబంధం ఏంటి, వాళ్ళు చూసుకుంటారులే, నాకు ఎందుకు అనుకోవడం నేను ఎప్పుడు చూడలేదు నీలో. నేను ఎవరి గురించో నేను మాట్లాడుతూ ఉంటే కూడా నువ్వు రియాక్ట్ అవుతావు, అయ్యో అవునా వాళ్ళకి అలా కష్టం వచ్చిందా, పోనీ నేను ఏమైనా హెల్ప్ చేయనా అని వెంటనే అడిగేస్తావు. నేను చాలాసార్లు చూసాను, చేస్తావు కూడా ఇమీడియట్గా, సంబంధం లేనోళ్ళైనా సరే. సో నాకు ఏం నచ్చేసిందంటే, ఎందుకు ఫ్యాన్ అయ్యానంటే మెయిన్ రీజన్ ఇదే, రామోయిజంలో మీరు సొల్యూషన్ చాలా మటుకు అంటే చాలా లాజిక్ ఉంటుంది అందులో, చాలా సెన్సిబుల్గా చెప్తారు సొల్యూషన్స్. రీసెంట్గా వచ్చిన వాటి అన్నిట్లో కూడా చాలా హెల్ప్ అయినాయి. అవును, చాలామంది ఈ విషయం చెప్తున్నారు, అది చూసి జీవితాలు మారిపోయాయి. డెఫినెట్గా రామోయిజం నాకు లైఫ్లో ఒక వరం. ఇప్పుడు నేను నా కాన్ఫిడెన్స్ ఏమీ లేకుండా, ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేకుండా నేను ఈరోజు నేను ధైర్యంగా అడిగానంటే మీ వల్లనే, అది మీరు ఇచ్చిన ధైర్యమే. నేను ఇంత ఎగిరి గంతులేసి ఒప్పుకున్నానంటే అది మీ వల్ల. అంటే ఏం లేకపోయినా ఒప్పుకున్నావు అంటే నీ మీద నాకున్న నమ్మకం చూసి నమ్మకం. అబ్బో, కానీ మీ పాజిటివిటీ, మీ స్వీట్నెస్ ఆఫ్ పర్సనాలిటీ, అట్ ద సేమ్ టైం మీరేమీ అలా అని అసలు ఏదైనా జరిగినప్పుడు స్పందించని మనసు కాదు, లేదంటే మంచి చెడు చక్కగా విశ్లేషించి విచక్షణతో చెప్పి కూడా అందులోంచి మళ్ళీ పాజిటివిటీ. అదేనమ్మా, ఇప్పుడు స్పందించని మనసు అంటే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు రాము ఏం చెప్తారు, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి, సొల్యూషన్ వెతకండి, వరి అవ్వద్దు అని చెప్తారు కదా.
కానీ మీరు చాలా వరి అవుతారు, నువ్వు రాము, నాకు తెలుసు. ఎంత వరి అవ్వాలో అంత వరి అవుతారు. చాలా ఎమోషనల్, చాలా ఉంటుంది ప్రేమ. కానీ అది ప్రేమ ఉంటే సొల్యూషన్ రాదు కదా, సొల్యూషన్ కోసం కూడా వెతుకుతారు ప్రేమతో. అవును. సో మీ ఇద్దరిలో ఉన్న గొప్ప లక్షణం అది. లేకపోతే ఆ షో అలా చూడలేమమ్మా. మా ఇద్దరిలోని మీరు ఒక్క ఘాటి కూడా కట్టకండి, ఎందుకంటే రాము గారి ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఆలోచన ధాటి అది సామాన్యులకి సాధ్యం కాదు. ఆయన ఎంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారు, ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. అది అందరికీ కొంచెం కొద్దో గొప్ప ఎమోషన్స్లో మనం అప్పుడప్పుడు నలిగిపోతాం. నేను కూడా నలిగిపోతాను. అంటే వర్మ గారి అంటేనమ్మా రాముతో ఎవరిని కంపేర్ చేయలేము. అది నువ్వు చెప్పింది కరెక్టే, ఎవరిని చేయలేము, ఇప్పుడు చేయలేము, ఎప్పటికీ చేయలేము. కానీ ఆయన ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకున్న వాళ్ళలో లిస్టులో మాత్రం ఫస్ట్ నువ్వే. థ్యాంక్ యూ. అది చరిత్రలో రాముతో పాటు నువ్వు ఉండిపోతావు. అయ్యో థ్యాంక్ యూ. అంత పెద్ద మాట అంటే వింటేనే నాకు ఎప్పటికీ ఫర్ ఎవర్. నేను ఇప్పుడు రామయిజం నువ్వు రామే కాబట్టి అవును. స్వప్న ఫర్ ఎవర్ రాముతో పాటు రామయిజంలో ఉండిపోతుంది. సో చరిత్ర పెట్టేసుకోండి. ఇది 16వ 17వ ఫ్లోర్లో ఉన్నాను. మీరు ఈ మాట అనడంతో నేను 36వ ఫ్లోర్ కూడా ఈజీగా వెళ్ళిపోయాను. 34 ఫ్లోర్లు ఉన్నాయి, కరెక్ట్గా నువ్వు 34 అన్నావు. అవునవును. ఇలా నుంచోబెట్టి మాట్లాడడం బాగుందా? కూర్చుందామా లేకపోతే అటు చూద్దామా, లేకపోతే నీ ఇష్టం. అదే నాకు ఒకటే అనిపిస్తుంది, మీరు చిన్నప్పటి నుంచి మీరు మీ ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో ఏంటో నాకు తెలియదు, బట్ ఒకటి మాత్రం అందరినీ సంతోషపెట్టాలనే మీ ప్రణాళిక ఎప్పుడు అదే ఉంటుంది, టాప్ ఆఫ్ ద మైండ్. ఒక అమ్మతనం. నాకేముంటుందంటే స్వప్న, ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉంటే అట్లీస్ట్ మనకి చేతనైనంత, ఆఖరికి ఒక్కొక్కసారి ఒక మాట కూడా చాలా హెల్ప్ చేసేస్తుంది. ఒక్క మాట, లేదా ఏదైనా వాళ్ళకి తోచినంత హెల్ప్. ఈ విషయం నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎస్, మాటతో పాటు మీరు ఒక టైంలో నాకు పంపించిన భోజనం, అబ్బా, అప్పుడు నువ్వు అంత వర్క్ చేస్తూ నువ్వు భోజనం చేయకపోతే అప్పుడు అమ్మ వస్తుంది లోపల నుంచి, అమ్మతనం వస్తుంది. అయ్యో పిల్ల భోజనం చేయకుండా పని చేసేస్తుంది అంటే అప్పుడు మనం ఆఖరికి ఒక పెరుగన్నం పంపించిన, ఒక కూరన్నం పంపించిన, అప్పుడు నువ్వు చాలా హెల్దీగా ఉండేదాన్ని. అవును. ఇంకా అందంగా అయిపోయి, ఇంకా కళ్ళు పెద్దగా అయిపోయి. మీరు నాకు ఐడియాలు ఇచ్చారంటే ఇప్పుడు మీ బిల్డింగ్ పక్కన నేను ఏదైనా అపార్ట్మెంట్ తీసేసుకుని ఇక్కడ మీ బిల్డింగ్ పక్కన ఏంటమ్మా, ఇదే బిల్డింగ్లో ఇదే బిల్డింగ్లో తీసేసుకుని నేను నీకు వాళ్ళతో మా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటా. నాకు ఐడియాలు ఇచ్చేస్తాను, అపార్ట్మెంట్ కావాలి. సో చాలా మంది మన కోసం వెయిట్ చేస్తారు, మనమేమో ఇక్కడ కబుర్లు ఆడేసుకుంటున్నాం. నువ్వు చెప్పు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. నాకు బోల్డ్ అని అంటే నువ్వు చాలా ఆల్రెడీ నువ్వు అన్ని షోస్ అన్ని బుక్ అయిపోయి ఉంటావు కాబట్టి నువ్వు ఒకసారి మీ బాస్లందరిని ఎలా ఒప్పించి నేనే నా బాస్. అప్పుడు నేనే నా బాస్, నువ్వే నీ బాస్ కాబట్టి స్వప్నాన్ని ఒప్పించి, అదే అంతే, తప్పకుండా స్వప్నాన్ని ఒప్పించి స్టార్ట్ చేద్దాం. అంతే. నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు షో. విజయిజం అనమాట. సో ఈ ఎపిసోడ్ పేరు ఏంటంటే విజయ స్వప్నం. విజయ స్వప్నం ఎందుకు అంటే నా స్వప్నం ఏంటి, స్వప్నతో షో చేయడం. అవును. స్వప్న విజయం ఏంటంటే అత్తని ఎలా చెప్తే అత్త అలా వినేటట్టు చేయడం. అంతే. నేను షోలో మాత్రం మిమ్మల్ని విజయ్ గారు అనే పిలుస్తాను. ఓకే. ప్రపంచానికి మీరు విజయ్ గారు, నేను స్వప్నని. ఓకే డన్. ఓకే. సో విషింగ్ us ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. ఇంకో కొత్త స్వప్నాన్ని చూడాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఆర్జీవి గారు ఏమంటారు? ఇప్పుడు నీకు 100,000 స్వప్నాలు చూసేసాం, బట్ ఇంకా కొత్త స్వప్నం, మోస్ట్ నిజమైన స్వప్నం ఇక్కడే చూడబోతున్నాం మీరు. అన్నిటికంటే నిజమైన స్వప్న. అవును, అది రామయిజం స్వప్న, ఇదే మా అసలు స్వప్న. అంతే. రైట్. స్టే ట్యూన్డ్. అతి త్వరలో విజయిజం కమింగ్ సూన్ ఆన్ వెరీ స్పెషల్ ఛానల్ అండ్ వీల్ కీప్ యూ పోస్టెడ్. ఓకే, థ్యాంక్ యూ.